హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవానీ కిచెన్. ఈరోజు కట్టపరుగులు తీసుకున్నాను. శుభ్రంగా కడిగేసి కారం ఉప్పు వేసి కలుపుతున్నాను. కారం ఉప్పు వేసి కలిపి బాగా పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కరివేపాకు పచ్చిమిరకాయలు వేసి బాగా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ పేస్ట్ వేసి బాగా కలుపుకోవాలి. మగ్గడానికి కొంచెం ఉప్పు గొళ్ళు వేసుకొని కలుపుకుంటే బాగా మగ్గుతుంది. బాగా మసాలా బాగా వేయించుకున్నాక కారం వేసుకోవాలి. కొంచెం కారం కట్టపరుగులు వేసి కలిపాను కదా, ఇప్పుడు ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్నాక చేపలు వేసుకుని బాగా కలుపుకోవాలి. చేపలు వేసుకున్నాక బాగా కలుపుకొని కాసేపు మగ్గపెట్టుకోవాలి. అలాగా గరిటెట్టుకుండా అలా తిప్పుకుంటే బాగుంటుంది. మగ్గాక నీళ్ళు శుభ్రంగా కొన్ని వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని ఉడకబెట్టుకున్నాక పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకుని బాగా మగ్గపెట్టుకోవాలి. చింతపండు పులుసు వేసుకొని బాగా ఇలాగా అలా తిప్పుకుంటే చేపలు ఉడిపోకుండా ఉంటాయి. మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. పులుసు ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చూసుకుని ఏది తక్కువ అయితే అది వేసుకోవడం. కట్టపరుగుల పులుసు రెడీ అయిపోయింది. కొత్తిమీర వేసుకుని కాసేపు మగ్గబెట్టుకోవాలి. కట్టపరుగుల పులుసు రెడీ అయిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్. చేపల పులుసు ఇలా పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒకసారి ఇలాగా పెట్టుకొని నాకు చెప్పండి ఎలా ఉందో ఏంటో. కట్టపరుగుల పులుసు చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇంకొక రెసిపీతో రేపు కలుద్దాం. బాయ్.